అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికులను మానుకోవాలి. ఆప్కోజ్ విధానం రద్దు చేసే ఆలోచనను పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు. ఆప్కోజ్ విధానం రద్దు చేసే ఆలోచనను మానుకోవాలి. ఆప్కోజ్ విధానం రద్దు చేసే కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన జనాభాకు అనుగుణంగా. నమస్కారం. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా కడప కలెక్టరేట్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేసేటువంటి డిమాండ్లు ఏం కొత్త ఏం కాదు. అనేక సంవత్సరాలుగా అడుగుతున్నటువంటి సమస్యలే. వాటిని పరిష్కరిస్తామని ప్రభుత్వాలు చెబుతున్నాయి, కానీ వాటి పరిష్కారానికి ఏ ప్రభుత్వం కూడా చొరవ చూపనటువంటి పరిస్థితి మనకు ఆంధ్రప్రదేశ్లో కనపడతా ఉంది. గత ప్రభుత్వం ఏమో కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ విధానాన్ని, ఆప్కాస్ విధానాన్ని తీసుకొచ్చి అందులో నుండి కార్మికులకు వేతనాలు, పిఎఫ్ ఇవన్నీ సౌకర్యాలు కల్పించినటువంటి పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టినటువంటివన్నీ రద్దు చేయాలనేటువంటి ఆలోచనలతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇప్పుడు ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేదానికి పూనుకుంది. అయితే నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతా ఉన్నా, ఎన్నికల సందర్భంగా కూటమి ఇచ్చినటువంటి హామీలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మిక వర్గం అందరికీ కూడా ఒక మంచి ఆలోచనతో మీరు ఓట్లు వేయండి, మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు. కానీ ఇచ్చిన హామీలేమో ఆచరణలోకి వచ్చేటప్పటికీ కార్మికులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయడం అంటే దానికంటే మెరుగైనటువంటిది నీ దగ్గర ఏదైనా ఉంటే దాన్ని అమలు చేయాలి. 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు ఆప్కాస్ కంటే మెరుగైనటువంటిది ఏది ఉందో చెప్పండి బాబు గారు అని చెప్పేసి ఏఐటీయూసీగా అడుగుతూ ఉన్నాం. మీరు చెప్పింది ఏంది? కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరూ నాకు ఓట్లు వేయండి, ప్రభుత్వం అధికారం లేకొస్తానే మేము మిమ్మల్ని అందరినీ పర్మనెంట్ చేస్తానని చెప్పేసి అన్నావు. గత ప్రభుత్వంలో మేము బండ కింద ఉన్నాం, నీ ప్రభుత్వానికి వచ్చేటప్పటికి మేము గుండు కిందికి పడిపోయినట్టుంది. పొయ్యిలో ఉన్న వాళ్ళమంతా పొంతమిలో ఉన్న వాళ్ళు పొయ్యిలో పడినట్టుంది. అందుకోసం అనేది మేము అడిగేటువంటి డిమాండ్స్, కార్మికులకు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే పర్మనెంట్ చేసి రద్దు చేయమని చెప్పేసి అడుగుతూ ఉన్నాం. ఆప్కాస్ విధానంలో నువ్వు వీళ్ళందరినీ తీసుకొని నీకున్నటువంటి కాంట్రాక్టర్లు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తిరిగి కాంట్రాక్టర్లు అప్పచెప్తే వాళ్ళు ఉన్నటువంటి కార్మికులను ఉంచుకోవచ్చు, ఇష్టం లేకపోతే తీసేయచ్చు. గతంలో కూడా చూసాం కదా, కడప నగరపాలక సంస్థలో కోట్లాది రూపాయలు పిఎఫ్కు సంబంధించినటువంటిది గోల్మాల్ జరిగింది. అదంతా కార్మికులు కష్టార్జితం, అదంతా ఎటుపోయిందో తెలియనటువంటి పరిస్థితి. అందుకోసమనైతే ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలనేటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి డిఏలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేటికి కూడా ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా ఆ తీర్పు వచ్చిన తర్వాత నువ్వు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యావు, మరి ఎందుకు దాన్ని అమలు చేయలేకపోతా ఉన్నావు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అందుకోసమనైతే కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలి, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసేటువంటి ఆలోచన ఉపసంహరించుకోవాలి, పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి టీఏడిఏలన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలి. అట్లాగే గత సమ్మెకాలంలో చేసుకున్నటువంటి ఒప్పందాలకు సంబంధించిన అగ్రిమెంట్ను
తక్షణం జీవోల రూపంలో అమలు చేయాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి కూడా కళ్ళు తెరిచి సమస్యలు పరిష్కారం చేయకపోతే ఇది ఉద్యమం మరింత ఉధృతమై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల ఉద్యమాలకు దారి తీస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం.